ఫైనల్ ఎగ్జామ్స్ పేపర్ కరెక్షన్ చేయడానికి తలనొప్పి అయిపోతుంది. అందరూ అంటారు తెలుగే కదా అంటారు. కానీ తెలుగు టీచర్ బాధ ఎవరికి తెలుసు? ఒత్తులు, దీర్ఘాలు, కామాలు, గుణింతాలు నేర్వరు, ఏం లేదు, పులి స్టాపులు పెట్టరు. అన్నీ చేస్తూ చూసేసరికి చాలా టైం ఎక్కుతుంది. తలనొప్పి ఈ కరెక్షన్ చల్లగుండా. అందులో ఇవన్నీ తప్పులు. ఏంది పిల్లోడు అసలు సంబంధం లేకుండా రాశాడేంది? బాలగంగాధర్ తిలక్ కోసం రాయమన్నారు. ఈ పిల్లోడేంది మొత్తం డీజేటీల కోసం రాసి పెట్టాడేంటి అసలు? ఏంది ఈ అబ్బాయి ఒక్కడేనా, ఇంకెవరైనా రాశారా? అయ్యో, ఈ అమ్మాయి కూడా అలాగే రాసింది. ఏంటి అసలు అర్థం కావట్లేదు. అమ్మో, ఫోన్ చేద్దాం, అడుగుదాం. ఆగండి ఒకసారి, ఆగుతాను. హలో టీచర్. అమ్మా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తారని టీచర్, కూర్చున్నా. ఎగ్జామ్ ఎట్లా రాసినావు? నాది మంచిగా రాసినాను టీచర్. ఏం రాసినావు? 3వ బిట్టులో 2వ ప్రశ్న ఏమిచ్చిర్రు? బాలగంగాధర్ గురించి రాయమన్నాడు టీచర్. వెరీ వెరీ గుడ్ గర్ల్. క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకున్నావు. బాలగంగాధర్ తిలక్ కోసం రాయమంటే మరి నువ్వేం రాసినావు అమ్మా? అంత డిజిటల్ కోసం రాసి పెట్టినవేంది? టీచర్ ఒక నిమిషం ఉండండి, ఇస్తారా? చెప్పు తల్లి, చెప్పమ్మా. నేను కూడా డిజిటల్ కోసం రాయలేను టీచర్, నేను కూడా బాలగంగాధర్ గురించి రాశాను. మళ్ళీ బాలగంగాధర్ తిలక్ కోసం రాశానంటావేందమ్మా? మీరు డిజిటల్ మూవీ చూసారా టీచర్? చూసినా. అయితే డిజిటల్ పేరేంటి? డీజేటిల్లు పేరు వాడు అసలు పేరా? టిల్లు డీజేటిల్లు పేరు బాలగంగాధర్ తిలకు. టీచర్ నేను కూడా ఇప్పుడు బాలగంగాధర్ గురించి రాశాను. దీంతో పదేగా.